ఒంటరిగా మమ్మ ఆవరించి ఉండే దేవుడవు ప్రభువా. అయా చుట్టూ ఎవ్వరూ లేకపోయినప్పటికీ ప్రభువా నేనున్నానని మాట్లాడే దేవుడవు ప్రభువా. నిజమే అయా, ఏ స్థితిలోనైనా చాలిన దేవుడవు ప్రభువా. నీకే స్థుతులు, నీకే స్థుతులు, నీకే స్థుతులు ప్రభువా. ఆత్మదేవుడా నీకు వందనములు, దేవానికి వందనములు ప్రభువా. అయా నీకు వందనములు. ప్రార్థించు దేవుణ్ణి. ఆయన మన మధ్యలో ఉన్న దేవుడు కదా, నిన్ను నన్ను చూస్తున్న దేవుడు కదా. ఆయన మందిరం ఇది, ఆయన సింహాసనము ఈ ఎదుట ఉన్నది కదా. దేవా నా స్థితిలో ఎరిగిన వాడవు కదా ప్రభా, నా స్థితిగతులు ఎరిగిన వాడవని ఆయన ప్రార్థించు. ఆయన నీ ప్రార్థన ఆలకించేవాడు. ఆయన యందు భయముతో భక్తితో ఉన్న ఎడల ఆయన నీతిని నీ మీద కుమ్మరించే దేవుడు కదా. ఈ లోకములో ప్రభువా నన్ను చూసి అందరూ తలదించుకున్నాను ప్రభువా. అయా నా వైపు నువ్వు ఒక్కడివే చూసేవాడవని అడుగు. నా వైపు చూడు ప్రభువా, నాకెవ్వరూ లేరు నైనా, నన్ను ఆదుకో, నన్ను విడిపించని అడుగు దేవుణ్ణి. ఆయన చాలిన దేవుడు, నీ స్థితిగతులు మార్చేవాడు. ఆయన నీకు నెమ్మదినిచ్చేవాడు, సంతోషం ఇచ్చేవాడు, తిరిగి నీకు జీవాన్ని పోసే దేవుడు కదా. ఈ దినము నువ్వు హృదయము తెరచి నీ దేవుణ్ణి పిలువు. యేసయ్యా నాలోనికి రమ్మని అడుగు. అయా నన్ను ముట్టు, నన్ను తాకని అడుగు దేవుణ్ణి. ఈరోజు నాయన నిన్ను ముట్టుటకు, నిన్ను తాకుటకు అయా నాలోనికి రమ్మని అడుగు దేవుణ్ణి. యేసయ్యా నీకు వందనములు, యేసయ్యా నీకు వందనములు ప్రభువా. నీవు తప్ప మాకెవ్వరూ లేరు ప్రభువా. అయా మా బ్రతుకులను మార్చగలిగిన దేవుడవునైనా, మాకు సంతోషం ఇచ్చే దేవుడవునైనా, మాకు నెమ్మదినిచ్చిన దేవుడవునైనా. అయా మేమే చోటైతే పడిపోయామో ప్రభువా, ఆ చోటే నువ్వు నిలబెట్టి దేవుడవయ్యా నీకు వందనములు ప్రభువా. అయా మమ్ము నిలుపమని అడుగుచున్నామునైనా. అయ్యా ఏ చోటైతే ప్రభువా నేను అంధకారంలో ఉన్నాను ప్రభువా, నీ వెలుగును మా మీద కుమ్మరించే దేవుడవునైనా. ఏ చీకటి మమ్మల్ని ఆవరించి ఉన్నదో ప్రభువా, అయ్యా ఏ గోతిలో పడి ఉన్నానో ప్రభువా, అయా నీ వెలుగు నా మీద ఉదయింపచేయండి ప్రభువా అని అడుగు దేవుణ్ణి. ఆయన వెలుగయ్యున్న దేవుడు కదా, నీలో ఉన్న చీకటిని తొలగించేవాడు కదా. యేసయ్యా నాలో ఉన్న చీకటిని తొలగించు ప్రభువా. అయా ఈ గోతి నుంచి నన్ను లేపు ప్రభువా, ఈ సమస్యల నుంచి నన్ను విడిపించు ప్రభువా అని అడుగు దేవుణ్ణి. అయా నీకు వందనములు, వందనములు, వందనములు ప్రభువా. దేవానికి వందనములు, రాజానికి వందనములు, గనుడానికి వందనములు ప్రభువా. ఆత్మదేవుడానికి వందనములు ప్రభువా. అయానికి వందనములు ప్రభువా. సహాయము చేయమని అడుగు దేవుణ్ణి. సహాయము చేయి ప్రభువా. అయ్యా నా ఎదుట ఉన్నవాడవు కదా ప్రభువా, నాకు చాలిన వాడవు కదా నైనా, నా స్థితిగతులు మార్చే దేవుడవు కదా ప్రభువా. అయా నీకు వందనములు, అయా నీకు వందనములు. అయా ప్రతి పరిస్థితిని కూడా ప్రభువా తారుమారు చేయగలిగిన దేవుడవు కదా ప్రభువా. నీకే వందనములు, నీకే వందనములు, నీకే వందనములు ప్రభువా. ఆత్మదేవుడా నీకు వందనములు, రాజుల రాజా నీకు వందనములు, గనుడా నీకు వందనములు ప్రభువా. అయా సహాయము చేయమని అడుగుచున్నాము ప్రభువా. అయా నువ్వు సహాయము చే ప్రభువా. ఆత్మదేవుడా సహాయము చే, గనుడా సహాయము చేయనైనా. అయా మా చేతి పనులను దీవించండి ప్రభువా. అయా నీకే వందనములు, నీకే వందనములు ప్రభువా. నీకే స్తుతులు, నీకే స్తుతులు నైనా. రాజుల రాజా నీకే వందనములు, గనుడా నీకే వందనములు ప్రభువా. దేవా సహాయము చే, సహాయము చే ప్రభువా. అయా నీవే సహాయము చే, దేవా నీవే సహాయము చే ప్రభువా. అయా నీకే వందనములు, అయా నీకే వందనములు ప్రభువా. అయా మా కుటుంబ పరిస్థితులను మార్చమని అడుగుచున్నామునైనా. అయా మా కుటుంబ పరిస్థితులను మార్చండి ప్రభా. మా యజమానులను మార్చమని అడుగుచున్నామని అడుగు దేవుణ్ణి. ఆయన మార్చగలిగిన దేవుడు కదా. కఠినమైన హృదయాలను కూడా మాంసమైన హృదయాలుగా మార్చగలిగిన దేవుడు కదా ఆయన. దేవా మా కుటుంబాన్ని మార్చమని అడుగు దేవుణ్ణి ప్రభువా. యేసయ్యా నీకే వందనములు ప్రభువా. ప్రతి మనిషి హృదయాలను
ఆకర్షించగలిగిన దేవుడు కదా. అయ్యా, నా కుటుంబంలో ఉన్న ప్రతి హృదయాన్ని కూడా ప్రభువా నీవు ఆకర్షించమని అడుగు దేవుణ్ణి. అయ్యా, ఈ లోకము ఆకర్షించొద్దు కదా. అయ్యా నీకు వందనములు, అయ్యా నీకు వందనములు ప్రభువా. అయ్యా, నేను దేనిని హత్తుకొని ఉన్నానో ప్రభువా వెరిగిన దేవుడవని అడుగు దేవుణ్ణి. ఈ లోకాన్ని నువ్వు హత్తుకొని ఉన్నవా? దేవుణ్ణి నువ్వు హత్తుకొని ఉన్నవా? దేవా, నువ్వు ఎరిగిన దేవుడవు కదా ప్రభువా. అయ్యా, నేను నిన్నే హత్తుకొని ఉన్నాను ప్రభువా. అయ్యా, నేను పడినను తిరిగి లేపగలిగిన దేవుడవని ప్రభువా. అయ్యా, నువ్వు చాలిన దేవుడవని నైనా నేను నిన్నే హత్తుకొని ఉన్నాను ప్రభువా అని అడుగు దేవుణ్ణి. దేవా, నేను నిన్ను హత్తుకొని ఉన్నాను ప్రభువా. సంసోను దేవుణ్ణి హత్తుకొనినప్పుడు అయా నువ్వు పడినా కూడా తిరిగి లేపావు కదా ప్రభువా. అయా, ఆ రీతిగా నన్ను తిరిగి లేపు ప్రభువా. అయా, నేను నిన్ను హత్తుకొని ఉన్నాను ప్రభువా. ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి ఉన్నాను కదా ప్రభువా. అయా, నేను నిన్ను హత్తుకొని ఉన్నాను కదా ప్రభువా. అయా, నన్ను తిరిగి లేపు ప్రభువా. అయా, నవ్వే ప్రభువా, సహాయము చేయి ప్రభువా. దేవానికి వందనములు, దేవానికి వందనములు ప్రభువా. ఆ రీతిగా ప్రార్థిస్తూ మన దేవుని కొరకు, మన మధ్యలో ఉన్న ఆ యొక్క దేవాతి దేవుని కొరకు మరి ఒక పాట పాడి అయా ఆ యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. మరి దేవానికి వందనములు ప్రభువా. ఆయన సహాయము చేసే దేవుడు కదా, మనతో ఉన్న దేవుడు కదా. అయా, నీ శక్తిని నీ బలమును మాకు సహాయం వచ్చే ప్రభువా. అయా, మేము పాట పాడుతుండగానైనా మా హృదయంలోనికి రమ్మనడుగు దేవుణ్ణి. ఆయన నీలో నివసించేవాడు, నీలో నివాసము చేసే దేవుడు. ఏ నరుడు నీలోనికి రాడు, కానీ ఆ దేవుణ్ణి నాలోనికి రమ్మని అడిగితే నీలోనే నివసించేవాడు ఆ దేవుడు. సహాయము చే ప్రభువా. స్థిరపరచువాడము, బలపరచువాడము, పడిపోయిన చోటే నిలబెట్టువాడము. స్థిరపరచువాడము, బలపరచువాడము. చోటే నిలబెట్టువాడము, గణపరచువాడము, హెచ్చించువాడము, మా పక్షమున నిలచి జయమిచ్చువాడము. ఏమైనా మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలము, కథ మొత్తం మార్చగలము. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడము, బలపరచువాడము, పడిపోయిన చోటే నిలబెట్టువాడము. గణపరచువాడము, హెచ్చించువాడము, మా పక్షమున నిలచి జయమిచ్చువాడము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. నా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు,
మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడము, బలపరచువాడము, పడిపోయిన చోటే నిలబెట్టువాడము, ఘనపరచువాడము, హెచ్చించువాడము, మా పక్షమున నిలచి జయమిచ్చువాడము. ఏమైనా చేయగలము, కథ మొత్తం మార్చగలము, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలము, కథ మొత్తం మార్చగలము, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా హాస్యనుడైన నా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు వందనములు ప్రభువా. ఈ దినమున నాయనా నువ్వు నడిపించిన విధానమును బట్టి నీకు వందనములు ప్రభువా. అయా, దేని కొరకు మేము వచ్చి ఉన్నామో ప్రభువా, నువ్వు ఎరిగిన దేవుడవు. ప్రతి హృదయాన్ని నీకు తెలుసు ప్రభువా. అయా, ఏ హృదయము ఏది ప్రార్థించుచున్నదో ప్రభువా, ఎవరు దేని కొరకు వచ్చి ఉన్నారో ప్రభువా, నువ్వు ఎరిగిన దేవుడవు కదా ప్రభువా. మా అందరి ఎడలని కృప చూపించినైనా అయా, నీ యందు భయభక్తులు గల వారి ఎడల ప్రభువా నీ కృపను కుమ్మరిస్తానని పలికిన దేవుడవు కదా ప్రభువా. యుగ యుగాలు కూడా ప్రభువా నీ కృపను మా మీద ఉంచుతానన్నావు కదా ప్రభువా. అయా, నీ యందు భయము కలిగి భక్తి కలిగి ప్రభువా జీవించే కృపను మాకు సహాయం వచ్చే ప్రభువా. అయా, నీకు వందనములు, అయా నీకు వందనములు ప్రభువా. నీ నీతిని మా మీద కుమ్మరిస్తానన్న దేవుడవు కదా ప్రభువా. అయా, మీ నీతి మా మీద కుమ్మరించమని అడుగుచున్నాము నాయనా. నీ దయను మా మీద కుమ్మరించమని అడుగుచున్నాము తండ్రి. అయా, ఈ అరణ్య మార్గములో ప్రభువా నీవే మమ్మలను నడిపించమని అడుగుచున్నాము తండ్రి. దేవానికి వందనములు చెల్లిస్తూ ప్రభువా, అయా నువ్వు మాట్లాడబోతుండగానైనా వచ్చిన ప్రతి బిడ్డను కూడా నువ్వు ధైర్యపరిచినైనా, ప్రతి ఒక్కరితో కూడా నైనా నీ విలువైన మాటలు మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. నువ్వు పలికితే నెమ్మది కదా ప్రభువా, నువ్వు పలికితే సమాధానము కదా ప్రభువా, నువ్వు పలికితే ధైర్యము కదా ప్రభువా, నువ్వు పలికితేనే మరణము నుంచి జీవము కదా ప్రభువా. అయ్యా, అటువంటి నీ మాటలు ప్రభువా ఈ రోజున మేము వినబోతుండగానైనా నీ దాసుని సిలువ చాటిన మరుగు చేసి ప్రభువా నీవే మాతో మాట్లాడమని అడుగుచున్నామనైనా. అయ్యా, నువ్వు పలికితే మాకు నెమ్మది ప్రభువా. అయ్యా, నీవే మాతో మాట్లాడమని అడుగుచున్నామనైనా. మా స్థితిగతులకు చాలిన రీతిగా ప్రభువా, అయా మా శ్రమలకు సరిపోయిన రీతిగా ప్రభువా, అయా మా కష్టాలకు చాలిన రీతిగా ప్రభువా ఈ దినమున మాతో మాట్లాడమని అడుగుచున్నాము. ఏ నరుడు పలికినా మాకు సమాధానము రాదు కానీ ప్రభువా, అయా నువ్వు పలికితే మాకు సమాధానము కదా ప్రభువా, నువ్వు పలికితే మాకు ధైర్యము కదా ప్రభువా. అయా మా పరిస్థితులకు చాలిన రీతిగా ప్రభువా నీవే మాతో మాట్లాడమని అడుగుచున్నామునైనా. అయా, ఈ చోట నుంచి ప్రభువా మమ్మల్ని ధైర్యపరిచి పంపించమని అడుగుచున్నామునైనా. మాతో కూడా నీ వచ్చినైనా మా మధ్యను కార్యము చేసి ప్రభువా అయా ఈ గ్రామమును మా కుటుంబాలను ప్రభువా నీవే ఏకము చేయమని అడుగుచు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చోండి. హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా.
బైబిల్ లేఖనాల్లో సంఘానికి ఒక ప్రాధాన్యత ఇచ్చాడు. సంఘము అని అంటే చాలా బలమైనది అన్నట్టు. సంఘము ప్రార్థించినప్పుడు సరసాల పునాదులు కదిలించబడ్డాయని అంటాం, కానీ సంఘానికి ఎంత బలం ఉంది, సంఘం యొక్క విలువ తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోరంట. గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఏ పరిస్థితిలో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నువ్వు ఎవరి సహాయాన్ని కోరాలి అని అంటే ఎక్కువగా ఫస్ట్ దేవునికి ప్రార్థించాలి. రెండవది సంఘ సహాయం అడగాలి. హల్లెలూయా. ప్రతి ఆదివారం సంఘంగా కూడుకుంటున్నాం. ప్రతి ఆదివారం సంఘంగా కూడుకొని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనం ఏం చేయాలి అని అంటే, కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని జరగని విషయాలు ఉంటాయి. ఆ జరగని విషయాల కోసం ఎక్కువగా మనము సంఘమంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కూర్చో. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం 2 నిమిషాలు. సంఘమంతా కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవమానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, నీ వాక్కు చేత ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి సంధించమని, సహాయము చేయమని. ఇదిగో ప్రభా, సంఘమంతా కలిసి మేము ప్రార్థన చేస్తూ ఉండగా మీరే దయ చూపించమని, సహాయము చేయమని యేసు నామములో అడిగి ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సంఘం యొక్క వృద్ధి దేవుని చిత్తమై ఉన్నదమ్మా. మనం ఏమనుకుంటామంటే, చాలామంది ఏమనుకుంటారంటే జనాభా సంఖ్యను చూస్తారు. ఈ రోజుల్లో సంఘం గురించి మాట్లాడుకోవాలంటే ఎక్కడ ఎక్కువ జనాలు వస్తున్నారో అక్కడ బయలమైనది, ఆత్మీయ కలిగింది అని చాలామంది అనుకుంటారు. నిజమే. కానీ నేనేమంటున్నానంటే, సంఘంలో ఎంతమంది ఉన్నా, ఎంత సంఖ్య ఉన్నా ఆత్మీయత చాలా అవసరం అమ్మా. ఆత్మీయతలో వృద్ధి చెందాలి మనం. స్పిరిచువల్ డెవలప్మెంట్ లేకపోతే మనం ఏది కూడా సాధించలేము. ఆత్మీయ వృద్ధి అని అంటే, పౌలు సంఘాన్ని స్థాపించాడు. పౌలు సంఘాన్ని స్థాపించిన తర్వాత పౌలు పలికేటువంటి మాట ఏందనంటే, సంఘాన్ని స్థాపించడం నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ దీన్ని వృద్ధి కలగజేసేవాడు మాత్రం దేవుడే. హల్లెలూయా. అంటే సంఘాన్ని స్థాపించడం ఒక 1% అయితే 99% దేవుడే నడిపించాలి. ఎలాంటి వృద్ధి? సేవకులు నాటుతారు, కానీ దేవుడు మాత్రము వృద్ధిలోకే నడిపించేది, అభివృద్ధిలోకి నడిపించేది మాత్రం దేవుడే. ఇది రహస్యము. కాబట్టి సంఘముగా ఉన్న మనము నేర్చుకోవాల్సి, ఎలాగా వృద్ధి చెందాలి, ఎలాంటి వృద్ధిలోకి రావాలి. వృద్ధి అని అంటే పెరుగుదల. ప్రతి ఒక్కరం కూడా మనం ఆత్మీయతలోకి వృద్ధి చెందాలి. చాలామంది చూస్తున్నాను, రక్షణ పొందినప్పుడు ఎలా ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఈ రోజుల్లో ఎంతోమంది క్రైస్తవులను చూస్తూ ఉన్నాను, అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. కాదు,
చెట్టు వేసిన తర్వాత అది ఎలాగా పెరుగుతూ ఉందో మన ఆత్మీయత కూడా అలాగా పెరగాలి. ప్రార్థన పెరగాలి, మన ఆత్మీయ జీవితం వృద్ధిలోకి నడిపించబడాలి. అంతేగాని అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నారు. వాళ్ళు ఏం జరుగుతూ ఉందనంటే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నారు. దేవుడేమో నిన్ను దీవించాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుడు నీ నుంచి ఒక ఆశ ఏందనంటే నువ్వు ఆత్మీయతలోకి వృద్ధి చెందాలని ఆశపడతా ఉన్నాడు. అందుకే నీ యోహాను భక్తుడు అంట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు సౌఖ్యంగా ఉండాలని నేను ప్రార్థన చేయుచున్నాను. గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్క క్రైస్తవుడు, ఒక్కొక్కరు, ఇక్కడున్న మనం అందరం కూడా ఆత్మీయతలో వృద్ధి చెందాలి అని అంటే అవసరమైంది ఏంటంటే ఊపిరి, ప్రార్థన. హల్లెలూయా. దాని విషయంలో ఎంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారంటే, నిర్లక్ష్యము కష్టాలు నష్టాలు వస్తాయి. మీకు అర్థం కావట్లా. నువ్వేమనుకుంటున్నావు అంటే బాప్తిసం తీసుకోవటమే ఒక వంతు అనుకుంటున్నావు. రెండవది దేవుని మందిరానికి రావటమే ఒక వంతు అనుకుంటున్నావు. మూడవది ప్రభు బల్లారాధనలో చేయి వేయటం ఒక వంతు అనుకుంటున్నావు. కాదు, పునాది లేకపోతే ఏది కూడా నిలవదు. ప్రార్థన దేవుడు ఒక మాదిరికరంగా చూపించాడు. దీని విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఉదయకాలంలో చేయవలసిన ప్రార్థన ఇప్పుడో సాయంత్రం చేసుకుందాంలే, మనకు చాలా పనులు ఉన్నాయిలే అని చెప్పేసి నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే మనకేమొస్తుంది? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకపోతే ఎలా? పేతురు సంఘాన్ని ఎలా పెంచాడో తెలుసా? పేతురు ప్రార్థనతో పెంచాడు. ఏది అవసరమో పేతురు సంఘానికి అదే నేర్పించాడు. సంఘం అని అంటే ఇక్కడ ఉన్న మనం అందరం అమ్మ. సంఘం అని అంటే ఒక్కొక్క భాగం. అది నేను మీకు చెప్పాలంటే ఈ శరీరంలో చెవి నాకొద్దు అని అంటే పనికి వస్తుందా చెప్పండి? ఇక్కడున్న మనం అందరం కూడా అవయవాలు లాంటి వాళ్ళం. ఒకళ్ళు కాళ్ళు కావచ్చు, ఒకళ్ళు చేతులు కావచ్చు, ఒకళ్ళు ముక్కు కావచ్చు, ఒకళ్ళు చెవులు కావచ్చు, ఒకళ్ళు కళ్ళు కావచ్చు. దేని పని దానికి ఉంది. కళ్ళు చేసే పని కళ్ళు చేయాలి, చెవులు చేసే పని చెవులు చేయాలి, నోరు చేసే పని నోరు చేయాలి. అంతేగాని ముక్కు నువ్వు ఆగు, కన్నే ఉంటుంది, నేను వాసన చూస్తా అంటే పని చేస్తుందా చెప్పండి? చూడండి, ఎవరికిచ్చే ప్రాధాన్యత వాళ్ళకు ఉంది. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే సంఘంలో ఒక ప్రాధాన్యత నేర్చుకోవాలి. పేతురు సంఘానికి ఏది అవసరమో నేర్పించాడు. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు నువ్వు గెలవటానికి ఒక ఆయుధం ఉండాలి. పేతురు ముందుగానే సంఘానికి నేర్పించింది ఏందో తెలుసా? మొట్టమొదట ప్రార్థన నేర్పించాడు. హల్లెలూయా. సంఘానికి మోకాళ్ళ ప్రార్థన నేర్పించి అదేమైపోయిందనంటే మంచి పదును కలిగిన కత్తిలాగా మారిపోయింది. సంఘం పదును కలిగిన కత్తిలాగా మారిపోయింది. పేతురు సంఘానికి నేర్పించాల్సింది నేర్పించాడు. పేతురు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు, సువార్తను బోధించే సమయంలో ఆయన ఏం చేశారంటే కొంతమంది జైల్లో వేశారు. నువ్వు సువార్తను చెప్పరాదు, సువార్తను ప్రకటించకూడదు అని చెప్పేసి జైల్లో వేశారు. ఇంతకంటే ముందు యాకోబు అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా సేవకుడే. ఆయన సంఘానికి ఏం నేర్పించలేదంటే ప్రార్థన నేర్పించలేదు. కాబట్టి ఏమైపోయాడు? యాకోబుని బంధించారు. యాకోబు చంపబడ్డాడు చెరసాలలో. ఎందుకు అనంటే సంఘ ప్రార్థన తనకు లేదు. రెండవది, పేతురు సంఘానికి నేర్పించాడు ప్రార్థన. పేతురు చెరసాల్లో పడిపోయాడు.
చెరసాల్లో వేయబడిన తర్వాత, జైల్లో వేయబడిన తర్వాత సంఘం ఏం చేసిందనంటే, చూడండి ఎంత గొప్ప సంఘం అనుకోవాలా. సేవకుడు ఉన్నా లేకపోయినా పనిచేసే వాళ్ళు భయము భక్తి కలిగినటువంటి వాళ్ళు. సేవకుడు నిజంగా నీకు నేర్పించాడు అంటే ఈ పని నువ్వు చెయ్యాలి. పేతురు జైల్లో పోయి కూర్చున్నాడు, చెరసాల్లో పోయి కూర్చున్నాడు. సంఘంలో ఎలా ఉంటుంది, ఒక నాయకుడు లేని వాళ్ళు ఎలా ఉండరు? పాస్టరే లేనప్పుడు మనం ఎందుకు ఆ సంఘానికి పోవాలి? పాస్టరే లేనప్పుడు మనం ఎందుకు ఆ సంఘానికి వెళ్ళాలి? ఎవరో మాట ఎందుకు వినాలి? మనకుండే మాట మనకుండే హోదా మనకుంది అనుకుంటారు కదా, కానీ అలా లేదు. హల్లెలూయా. 2 చేతులు చెప్పండి. ఏడ పెత్తనాలు, సంఘంలో పెత్తనాలు చాలా ప్రమాదం. ఇక్కడ అందరూ సమానమే. ఇక్కడ చెప్పాను కదా, శరీరంలో ఏ అవయవంతో నువ్వు ఉండవో అలాగే ఉంటావు. నువ్వు చెయ్యవో కాలువో దేవుడు నీకో ఏదో ఒక పని చెప్తాడు. సంఘంలో ఇక్కడ ఉన్న మన అందరికీ ఒక్కొక్క పని అప్పగించాడు. ఎవరు గొప్ప కాదు, అందరూ గొప్పే ఇక్కడ. హల్లెలూయా. అందరూ గొప్ప. అంతేగాని పేతురు వెళ్ళిపోయాళ్ళే అని సంఘము మౌనంగా ఉండలేదమ్మా. వాళ్ళని ఎంత భక్తిగా పెంచాడో, ఎంత జాగ్రత్తగా పెంచాడో, ప్రార్థన విషయంలో ఎంత జాగ్రత్తగా పెంచాడో, అది ఏమవుతుందనంటే పేతురు లేనప్పుడు అర్థమవుతుంది. మనిషి ఉన్నప్పుడు అర్థం కాదు, మనిషి లేనప్పుడు అతను నేర్పించిన విషయాలు అర్థమవుతాయి. పేతురు ఎన్నోసార్లు ప్రసంగించి ఉంటాడు. కష్టాలలో మనం ఎలా ఉండాలి, శ్రమలలో మనం ఎలా ఉండాలి, బాధలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలని నేర్పించినప్పుడు సంఘమంతా తెలుసుకున్న విషయం ఏంటంటే ప్రార్థించటం నేర్చుకున్నారమ్మా. హల్లెలూయా. ఏం నేర్చుకున్నారు? ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థించడం. కొంతమంది అంటారు నా దగ్గరకు వచ్చి, ఇంట్లో ఉన్న బాధలు, ఇంట్లో ఉన్న సమస్యలు చూస్తుంటే నాకు ప్రార్థన అసలు చెయ్యాలనిపించట్లేదయ్యా. ఇవన్నీ ఆలోచిస్తే అసలు నా మైండ్ ఎటుపోతుందో, అసలు రాత్రి అంతా నిద్రే లేదని అంటారు. ఈ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక మాట ఏందనంటే, నువ్వు ఆలోచించి ఏం చేయగలుగుతావు? ఆలోచించి సమస్యను ఏమైనా తగ్గించగలుగుతావా? నువ్వు ఆలోచించి కష్టాలను ఏమైనా ఆపగలుగుతావా? ఆలోచించి నష్టాలను ఏమైనా ఆపగలుగుతావా? నువ్వు బాగా దీర్ఘకాలంగా ఆలోచించి సమస్యలు ఏమైనా ఆపగలుగుతావా? ఏది ఆపలేవు. ఆపగలిగేది ఏందో తెలుసా? ప్రార్థనే. హల్లెలూయా. నాకు నిద్ర రావట్లేదు, నాకు అసలుకి భయం పడుతుంది, ఇవన్నీ చెప్తారు. ఇది కాదు. కష్టాలలో నష్టాలలో నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మోకరించి ప్రార్థన చేసి అడుగు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా కలిసి వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా మా దైవజనుడు కష్టాల్లో ఉన్నాడు, మా దైవజనుడు సమస్యలో ఉన్నాడు, మా దైవజనుడు బాధల్లో ఉన్నాడు. కష్టాల్లో సమస్యల్లో బాధల్లో ఉన్నప్పుడు మా దైవజనుడు చెప్పినటువంటి మాట ప్రార్థించడం అనేటువంటి విధానం నాయన మాకు నేర్పించి ఉన్నాడు. ఇదిగో నాయన మేమందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం, మేమందరం కలిసి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం అని చెప్పేసి సంఘమనంట అత్యాశక్తితో ప్రార్థన చేసిందంట. హల్లెలూయా. హల్లెలూయా. సహజంగా ఏమనుకుంటారు? పాస్టరే లేకపోతే, నాయకుడే లేకపోతే, కాపరే లేకపోతే గొర్రెలు ఉంటాయి. క్రమంగా గొర్రెలు కాసేవాడు, గొర్రెల దగ్గర కాపర్ లేడని తెలిస్తే గొర్రెలు అసలు ఉండవు. మోగ జీవాలైన గొర్రెలు కాపర్ని చూస్తే ఉన్నాడా, ఉంటే క్రమంలో ఉంటాయి, లేకపోతే ఏముంది, ఎటుబడితే అటే. కాపరి లేని సంఘము, కాపరి ఉన్న సంఘానికి తేడా అదే. ఇప్పుడు ఇక్కడ కాపరి లేడు. కాపరి లేకపోయినా సంఘం ఎలా ఉంది అని అంటే క్రమశిక్షణ కలిగి ఉంది. హల్లెలూయా. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనంలో, పేతురు చెరసాలలో ఉంచబడెను,
సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. ఏందంట? పేతురు చెరసాలలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. పేతురు చెరసాలలో ఉంటే సంఘంలో ఎంతమంది ఉంటే అంతమంది అన్ని దారులు వెళ్ళిపోవాల్సిన మాట. పేతురు సంఘాన్ని ఒక క్రమశిక్షణగా పెంచాడు. క్రమశిక్షణలో పెంచాడు ఒక్కొక్కరిని. ఆ క్రమశిక్షణలో పెంచుటలో వాళ్ళు కూడా ఆయన మాట విన్నారు. ఆయన మాట విన్నారు కాబట్టే ఆయన చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చి ఒక చోట ఆయన జైల్లో వేయబడిన తర్వాత అందరూ కూడుకున్నారు. ఇక్కడ నువ్వు నేను 10 సంవత్సరాలు సీనియర్ రా, నిన్నగాక మొన్నొచ్చి నీ మాట నేను వినేది ఏందని ఇక్కడ విమర్శలు రాలా. నువ్వెంత అనే విమర్శలు రాలా. ఏం జరిగింది? అందరూ చెయ్యి కలిసిపోయింది. చెయ్యి కలిసిపోయి ఏం చేస్తున్నారు? అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. మీరు గుర్తుపెట్టుకోవాలి, సంగమా గుర్తుపెట్టుకోవాలి. నేను వచ్చిన రోజు ఒకలాగా, నేను లేని రోజు ఒకలాగా ఉండకూడదు. ప్రతి శుక్రవారం ప్రార్థన ఉంది. వచ్చినా రాకపోయినా క్రమమే అది. క్రమశిక్షణ పాటించకపోతే ఎట్లా? వ్యక్తిని పూజ చేయొద్దు. ఈ స్థానంలో ఈరోజు నేను ఉండొచ్చు, ఇంకొక రోజు ఇంకొకళ్ళు ఉండొచ్చు, కానీ మనిషి పూజ చేయకూడదు. నీకు నిజంగా దేవుడు అంటే భయం ఉంటే, నిజంగా దేవుడు అంటే భక్తి ఉంటే మనుషులను చూసి రావు. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఎవరి కోసం వస్తున్నావు చెప్పు? ఎవరి కోసం వస్తున్నా? నా కోసం వస్తున్నారా? ఇక్కడ దేవుడు ఉన్నాడు. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, దేవునికి ప్రార్థించడానికి వెళ్తున్నానే తరుణంలోనే ఉండాలి, కానీ మనుషుల కోసము, మనుషులు మెప్పించడం కోసము చేయకూడదు. అదేమవుతుందనంటే నీకే ప్రమాదం. అది నిజంగా దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు భయముతోనూ భక్తితోనూ విధేయత కలిగి ఉండాలి. పేతురు సంఘం ఏం చేసిందనంటే, చెరసాలలో ఉంచబడ్డాడు అన్న సంగతి తెలియగానే అతని కొరకు వాళ్ళు ఏం చేశారు? అత్యాసక్తితో అని అంటే చెప్పలేము, ఆసక్తి వేరు. నేను చెప్పాలంటే మొండిగా ప్రార్థన చేశారు. మొండిగా ప్రార్థన చేయడం ఆరంభించారు వాళ్ళందరూ. అయితే విషయం ఏందనంటే, హేరోదు అతని వెలుపలకు తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు సంఖ్యలతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. హల్లెలూయా. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే హేరోదు రాజు అసలు పేతుర్ని బంధించి చంపాలని ప్రయత్నం చేసింది ఎవరు అని అంటే హేరోదు రాజు. మొదట యాకోబును చంపాడు, రెండోసారి పేతుర్ని కూడా చంపాలని ప్రయత్నంలో ఉన్నాడు. ఆ రాత్రే పేతుర్ని చెరసాలలో బంధించబడిన తర్వాత ఆ రాత్రే పేతుర్ని బయటకు తీసుకొని వచ్చి చంపాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. కానీ సంఘం ఏం చేసింది? ప్రార్థన చేస్తూ ఉంది. ఆ రాత్రే దేవుడు ఏం చేశాడు? ఆ ప్రార్థన విని దేవదూతలను పంపించి పేతుర్ని చెరసాల నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏందనంట ఇక్కడ 7వ వచనంలో, ఇదిగో ప్రభువు అతని దగ్గరికి నిలిచెను, అతడున్న గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేవగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆజ్ఞాపిస్తాడు కొన్నిసార్లు దేవదూతలకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఒక రాజు అంట ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉంటే శత్రు సమూహం అంతా కూడా భయాందోళనలో ఉన్నప్పుడు ఒక రాజు ప్రార్థన చేస్తూ ఉండుంటే ఒక్క రాత్రే దేవుడు ఏం చేశాడంటే పరలోకం నుంచి ఒక దేవదూతని భూమి మీదకు పంపించాడు. పంపిస్తే ఒక్క దేవదూతే 185,000 మందిని పతనం చేసింది. హల్లెలూయా. దేవుని శక్తి ముందు మనిషి శక్తి చాలదు.
దేవుని శక్తి గొప్పది, దేవుని నమ్మటం లేదు మనం. ఆయన యొక్క మహిమను మనం తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఇక్కడ సంఘం ఏం చేసిందనంటే, పేతురు కోసం భారంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని దేవదూతను పంపించి ఏంది, పేతురుని చెరసాల నుంచి బయటకు తీసుకుని వచ్చింది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి, నా కోసం ప్రార్థించే వాళ్ళు ఎవరున్నారు, నా కుటుంబం కోసం ప్రార్థించే వాళ్ళు ఎవరున్నారు అని అంటే, నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం, నీ పిల్లల కోసం ప్రార్థించే వాళ్ళు ఎవరు ఉన్నారంటే నువ్వు ధైర్యంగా చెప్పాలి, గుండెల మీద చేసుకొని చెప్పాలి, నా కోసం, నా భర్త కోసం, నా పిల్లల కోసం ప్రార్థించే నా సంఘం ఉంది. హల్లెలూయా. నాకు ఒక సేవకుడు ఉన్నాడు, నా కోసం పాటుపడే సేవకుడు ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా ఉండగలుగుతావో, నీకేమవుతుంది, ఒక ధైర్యం వచ్చేసింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది అంటారు, ఇంకొక బ్యాచ్ ఉన్నారు, నా కోసం ప్రార్థించడానికి ఒక సేవకుని ఎన్నుకున్నాడు దేవుడు, నా కోసం ప్రార్థించడానికి ఒక సంఘం ఉంది, నాకేం బాధ లేదని అంటారు. హల్లెలూయా. నాకేం బాధ లేదు, నాకే సమస్య లేదు అంటే నిజమే, నీకోసం ప్రార్థించే సంఘం ఉంది, నీకోసము ప్రార్థించే సేవకుడు ఉండడం మంచిదే. నువ్వు ప్రార్థన చేయాలిగా. నువ్వు ప్రార్థన చేయకుండా ఏది జరగదు. 100 మంది కాదు, 1,00,000 మంది, కోట్ల మంది చేసినా నువ్వు చేయకుండా ఏది జరగదు. 2 చేతులు అని అంటే నీ వైపు నుంచి ఒక హస్తం రావాలి పైకి. నువ్వు చేయకుండా ఏది కూడా ముందుకు జరగదు. ఇక్కడ పేతురు మౌనంగా ఉన్నాడంట ఆ చెరసాల్లో. చెప్పండి, వింటున్నారా? హల్లెలూయా. పేతురు చెరసాల్లో ఉంచబడ్డాడు కదా, మౌనంగా ఉన్నాడా? లేడు. ఆయన కూడా ఒక క్రమాన్ని పాటించి విరామ సమయంలో ఆయన కూడా ప్రార్థన చేస్తూ ఉండవచ్చేమో. ఒక పక్క పేతురు ప్రార్థన చేస్తున్నాడేమో, ఒక పక్క సంఘము ప్రార్థన చేస్తుంది. ఇక్కడైతే సంఘము ప్రార్థించినట్టు ఉంది, కానీ పేతురు మౌనంగా ఉండడు. ప్రార్థించేవాడు ఎవడైనా మౌనంగా ఉంటాడా? చెప్పండి. వాగుడుకాయ మౌనంగా ఉంటారా? చెప్పండి. వాగేవాడు నోరు ఆగిద్దా? సేవకుల నోరు ఏమన్నా ఆగిద్దా? ఎక్కడున్నా కానీ వాళ్ళున్న ఖాళీ సమయాన్ని ఏం చేస్తారు తెలుసా? కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, మీకు ఒక విషయం చెప్పాలంటే, పౌలు శీల చెరసాలలో బంధించబడ్డారు, పిచ్చగొట్టారు, రక్తం కారుతూ ఉంది. ఏం చేశారు వాళ్ళు? పాటలు పాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అవసరమా ఆ టైంలో? రక్తం కారుతూ ఉంది, అవసరం ఆ టైంలో పాటలు పాడటం? ఏం జరిగిందంట? పాటలు పాడుతుంటే ఏం జరిగింది? ఖైదీలు వినుచున్నారంట. హల్లెలూయా. 16వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 25వ వచనం తీయండి. 16వ అధ్యాయము. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారంట? కొట్టారు చెరసాల్లో. కొట్టిన గాయాలతో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫస్ట్ ప్రార్థన చేస్తూ ఉన్నారు, రెండవది కీర్తనలు పాడుతూ ఉన్నారు. సహజంగా మనకి చెప్పినటువంటి నియమం ఏంటంటే, ఎప్పుడు పాటలు పాడాలి చెప్పండి అమ్మ మీరు. హల్లెలూయా. మీరు చెప్పండి మీకు తెలిసిన భాషలో. హల్లెలూయా. ఎప్పుడు పాటలు పాడాలి? ఏడుస్తూ ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు. నేను మీకు ఒక మాట చెప్తాను. నేను తుఫాను వచ్చింది, ఉజ్జాయం చెప్తాను. తుఫాను వచ్చింది, తుఫాన్లో పంటంతా నష్టపోయింది. పంటంతా నష్టపోయి అయ్యో 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 అని ఒక్కొక్కరు గడ్డం చేతుల కింద పెట్టుకుని అలా ఆలోచిస్తుంటే సీన్ వచ్చి మధ్యలో
నా దేవుని కృప వలన అని అంటే ఏమంటారు? మీరే చెప్పండి. ఏరా నీకేం సంతోషంగా ఉందా? అసలు జరిగింది ఏంది? బాధ ఏంది? నా దేవుని కృప వలన సమస్తము సమకూడి జరుగును. హల్లెలూయా. నష్టం వచ్చి మేము అల్లాడుతుంటే నీ పాటలు పాడే సమయం అంటారు. ఇక్కడ వీళ్ళకి చెరసాలలో దెబ్బలు మామూలు దెబ్బలు కాదు, రక్తం కారుతూ ఉంది. రక్తం కారుతూ ఉంది. వాళ్ళు కోటింగ్ ఇచ్చారు, పిచ్చ కోటింగ్ ఇచ్చారు. వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా కోటింగ్ ఇచ్చి ఆ కాళ్ళు అమ్మటి చేతులు అమ్మటి రక్తం కారుతూ ఉంది. వాళ్ళ పని వాళ్ళు అయిపోయింది. వీళ్ళు ఏం చేస్తున్నారు? మనం చేసినట్టే ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉన్నారు. స్తోత్రం స్తోత్రం అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఖైదీలు వింటూ ఉన్నారు. ప్రార్థన అయిపోయింది. ఇంకా పాట పాడుతూ ఉన్నారు. ఏ పాట పాడింది ఇందులో ఇవ్వలేదులే కానీ పాట మాత్రం పాడుతూ ఉన్నారు. పాట పాడుతూ ఉంటుంటేనే ఏమో జరిగిందంట? భూకంపం వచ్చిందంట. హల్లెలూయా. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు ఆదరను. వెంటనే తలుపులను తెరచుకునేను. అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. పాటల్లో అంత శక్తి ఉంది. కొంతమంది పాటలు పాడటానికి ఇష్టపడరు. ఆ పాటలు అయిపోయినాక వెళ్దాంలే అని అంటారు. హల్లెలూయా. ఆరాధనలో భాగం ఏందో తెలుసా మీకు? ఆరాధనలో భాగం ఏంది? ప్రార్థన ఉంటుంది, పాటలు ఉంటాయి, వాక్యం ఉంటాయి, సాక్ష్యాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి చెప్పండి? 4. ఏంటి చెప్పండి? ప్రార్థన, పాటలు, సాక్ష్యాలు, వాక్యం. మరి లాస్ట్ కూడా ప్రార్థనే జరిగిద్ది. అంతేగాని ఆరాధనలో ఒక్కటే కాదు, పాటల ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషంతో అన్ని శ్రమలు, అన్ని బాధలు, అన్ని ఇబ్బందులు, రక్తం కారుతూ ఉన్న పాటలు పాడుతూ ఉన్నారు. క్రమాన్ని మర్చిపోలేదు. పౌలు శీల, అరే ఇప్పుడు ఎందుకు లేరా ప్రార్థన, ఇప్పుడు ఎందుకు లేరా పాటలు అనుకోలేదు. పేతురు యోహాను ఏమంటారో తెలుసా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. హల్లెలూయా. పేతురు యోహానులు ఏమంటారు? మీరు ఎవరైనా యేసు ప్రభు గురించి ఎక్కడైనా చెప్పారా, మిమ్మల్ని బంధిస్తాం, మిమ్మల్ని చంపుతాం, మీ నోరు తీసేస్తామంటే పేతురు యోహానులు అంటారు, ఖచ్చితంగా మేము కన్న వాటిని, మేము చూసిన వాటిని, మేము విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అన్నారు. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడు చేసిన మేలు ఈ 4 గోడల మధ్యలోనే ఉంటుంది. ఇంకంతే. సేవకుడు వినాలి, సంఘస్థులు వినాలి, అంతే. లోకులు వినాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎంతమంది నిజంగా ఇక్కడ చెప్పిన సాక్ష్యాలు నేను 10 మందికి చెప్తున్నా అని అన్నోళ్ళు చేతులు ఎత్తున్నామ్మా? నిజం చెప్పండి. మీరు పనులు చేసుకునే కాడ, పత్తి తీసే కాడ, కలుపుల కాడ దేవుడు నాకు ఈ మేలు చేశాడని ఎవరన్నా? దేవుని గొప్పతనం గురించి ఇక్కడే కాదు, సకల జనుల ఎదుట సాక్షిగా ఉండాలి నువ్వు. పౌలు శీలలు పాటలు పాడుతుంటే ఖైదీలు వింటూ ఉన్నారు. ఆ పాటలో దేవుని శక్తి దిగి ఏమైందనంట? చెరసాల పునాదులు అదిరిపోయినాయి అంట. అందరూ బంధకాల చేత బంధించబడి ఉంటే ఆ బంధకాలన్నీ తెగిపోయినాయి అంట. తెగిపోయి అప్పుడు బాగా చెరసాల నాయకుడు, వాచ్మెన్ నాయకుడు ఏం చేస్తున్నాడు? బాగా నిద్రపోతున్నాడేమో. ఆయన నిద్రపోయి లేచేసరికి ఏమైపోయింది? తలుపులన్నీ కూడా ఓపెన్ చేసి ఉన్నాయి. ఆయన అప్పుడే మెలకు వచ్చింది. మెలకు వచ్చి చూసారికే ఎవరు కనబట్టలా అనుకున్నాడు. వీళ్ళందరూ పారిపోయి ఉంటారేమో, తెల్లారితే వాడు నన్ను చంపుతుడు, వాడి చేతిలో తెచ్చేకాడికి నేనే సద్దామని చెప్పేసి ఏం చేశాడు చూడండి. 27వ వచనంలో, అంతలో చెరసాల నాయకుడు
మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరచియునుట చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. హల్లెలూయా. వీళ్ళందరూ పారిపోయారు. తెల్లారితే వాడు నన్ను చంపుతాడు రాజు, వాడి చేతిలో చచ్చే కాడికి నేనే చంపుకుంటూ పోలా అని చెప్పేసి కత్తి తీసుకొని చంపబోయే టైంలో పౌలు సీలు ఏమంటారో చూడండి. నీవు ఏ హానియో చేసుకునవద్దు, మేమందరము ఎక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. అంత చీకటమయం అయిపోయింది. భూకంపం వస్తే కరెంట్ ఉండదు, పెద్ద గాలి వస్తేనే మనకు కరెంట్ ఉండలేదు. భూకంపం వస్తే ఉంటుంది అక్కడ. ఏమంటున్నాడు పౌలు శీల, ఒక దీపం తీసుకొని రా, ఒక దీపం తీసుకొని రా. అసలు ఇది ఎలా జరిగింది అని అనుకుంటే అందరూ అనుకుంటున్నారంట, అబ్బా ఏంద్ర ఈ శక్తి, ఏంద్ర ఈ బలము, వాళ్ళు ప్రార్థన పాట పాడితేనే భూకంపం వచ్చేసింది, ఈ చెరసాల తలుపులన్నీ కూడా ఊడిని, ఖైదీల బంధకాలన్నీ కూడా ఊడిపోయినాయి అని ఒకరినొకరు అంటుకుంటూ ఉన్నప్పుడు చెరసాల నాయకుడు చూసి భయపడతాడు. వాళ్ళని చూసి, పౌలు శీలను చూసి. హల్లెలూయా. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకు శీలకు సాగిలపడి, అమ్మో మీరు సామాన్యులు కాదు నాయన, మీరు సామాన్యులు కాదు అంటే ఆయన కూడా వినడేమో. ప్రార్థన పాటలు సహజంగా మనం ఎవరినైనా కొట్టామనుకోండి, వాడు పాట పాడుతుంటే మనకేమనిపించింది చెప్పండి? వీడికి తిక్కంగా తిమ్మిరి అనగలేదంటారు కదా. హల్లెలూయా. ఆయన కూడా అనుకున్నాడేమో, ఇంత కొడుతున్నా కానీ ప్రార్థన చేస్తున్నారు ఏందిరా నాయన, ఇంత కొడుతున్నా కానీ పాటలు పాడుతున్నారు ఏంద్ర నాయన అని అనుకుని ఉంటాడేమో. కానీ పాట ద్వారా, ప్రార్థన ద్వారా ఏమైనా చెరసాల పునాదులు కదిలించబడ్డాయి, తలుపులు తెరుచుకున్నాయి. వచ్చి పౌలు శీలకి సాష్టాంగ నమస్కారం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. సాగిలపడ్డాడు, అమ్మో మీరు సామాన్యులు కాదు. అప్పుడు అర్థమైంది వాళ్ళు దేవుని మనుషులని. ఇప్పుడు చెప్పేటువంటి మాట ఏందనంటే, ప్రార్థనలో అంత శక్తి ఉంది, పాటలలో అంత శక్తి ఉంది. ఏది నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే, మందిరంలో పాటలు పాడేటప్పుడు రాకపోవటం, పాటల విలువ నీకు తెలియట్లా, ప్రార్థన విలువ నీకు తెలియట్లా. ప్రార్థనలో శక్తి ఉంది, పాటలలో శక్తి ఉంది, వాక్యంలో శక్తి ఉంది. ఏది తక్కువ కాదు. మన శరీరంలో చెయ్యేం తక్కువది కాదు, కాలేం తక్కువది కాదు. చెయ్యి చేయాల్సిన పని చెయ్యి చేస్తుంది, కాలు చేయాల్సిన పని కాలు చేస్తుంది, కన్ను చేయాల్సిన పని కన్ను చేస్తుంది. ఏది తక్కువ కాదు. మీరు అనుకోవచ్చు, ఏముందిలే అనుకోవచ్చు. పాటలది ఏముందిలేండి, వాక్యం వినాలి, అసలు వినాల్సింది. హల్లెలూయా. ఏమంటారు కొంతమంది తెలియని వాళ్ళు, పాటలది ఏముంది, నేను కూడా పాడతా. అందరూ పాడతారు, అందరూ పాడితే అందరిది వినసొంపుకుంటుందా చెప్పండి? అందరిది వినసొంపుకుంటుందా? అందరిది వినాలనిపించిద్దా? ఎంతమంది పాడలేదు యూట్యూబ్లో? ఎవరో ఒకళ్ళు పాడితే లక్షల మంది చూస్తున్నారు, ఎవరో ఒకళ్ళు పాడిన లక్షల మంది చూస్తున్నారు. మరి అదే పాట నువ్వు పాడి చూడు, ఎంతమంది చూస్తారో. గుర్తుపెట్టుకోవాలి, పాటలకి విలువ ఉంది, ప్రార్థనకి విలువ ఉంది. పౌలు శీల దాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఎక్కడ ఏ స్థలానికి వెళ్ళినా కానీ చివరికి చెరసాల నాయకుడు సాగిలపడి ఏమంటాడో తెలుసా? వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? హల్లెలూయా. అర్థమైంది ఆయనకి. ఇంకా రక్షణ రక్షణ నేను బాగుండాలంటే రక్షణ ఏందో తెలుసా? నేను బాగుండాలి, నేను మంచిగా ఉండాలంటే ఏమి చేయాలి? నాకు రక్షణ కావాలంటే ఏం చేయాలి? నా ప్రాణానికి కాపుదల కావాలంటే ఏం చేయాలి? నేను బాగుండాలి అంటే ఏం చేయాలి? నా ఇంటి వారు బాగుండాలంటే ఏం చేయాలి అని అంటే, ఇక్కడ ఏమంటారు? ఇక్కడ అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందుడని చెప్పి. హల్లెలూయా. ఎవరి మీద నమ్మకం ఉంచాలా? దేవుని మీద నమ్మకం ఉంచాలి, యేసు ప్రభు మీద నమ్మకం. అప్పుడేమైంది? నీవు నీ ఇంటివారు రక్షణ పొందుతారు.
అని చెప్పినప్పుడు అతనికిని అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆగడేలైన అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయాలను కడిగెను. వెంటనే అతను అతని ఇంటి వారందరూ బాప్తీసం పొందిరి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ చూడండి, గొప్ప విషయం ఏంటంటే ఆ రాత్రే గాయపడిన గాయాలు చెరసాల నాయకులు కడిగాడు, ఆయన మాటలు విన్నాడు, రక్షణ పొందాడు. బాప్తీసానికి ఒక టైం లేదు. చాలామంది ఏమంటారు తెలుసా, బాప్తీసమా వచ్చే జనవరి 1 అంటారు. నువ్వు బతికేది గ్యారంటీ ఏది? ఇక్కడ నిజంగా నేను జనవరి 1 ఫిబ్రవరి 1 అని ఇలా ఆ రాత్రే తన మనసు మారినా తీసుకున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, సంఘం అంటే సంఘం విలువ తెలిసినటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సంఘంగా ఉన్న మనం అందరం ఒక త్రాటి మీద ఉండాలి. ప్రార్థన విషయంలో, దేవుని పనుల విషయంలో ఒక త్రాటి మీద ఉండాలి. పేతురు సంఘము ఒక త్రాటి మీద ఉంది కాబట్టి వాళ్ళు పేతురుని విడిపించగలిగారు ఆ ప్రార్థన. ఇప్పుడు చెప్పేటువంటి మాట ఏందనంటే, ప్రార్థన అనే ఆయుధం నీకు లేకపోతే ఇవన్నీ జరగవు. ఆయా పాస్టర్ అంతే చెబుతులే, మన కుదిరిద్ది కుదరదు, ఆయన ఏడ చేస్తాం అంతసేపు అనేవాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. లేస్తే ప్రార్థన, వంగితే ప్రార్థన, 50 రోజులు పెట్టాడు, అసలు ఎలా కుదిరిద్ది అనేవాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. ఎవరి కోసం అమ్మా? ఎవరి కోసం ప్రార్థనలో? పాస్టర్ గారు ఖాళీగా ఉన్నాడని ఊరుకోలేక ఆయన నిద్రపోక మమ్మల్ని కూడా నిద్రపోనిట్లేదు అనుకుంటారు మీరు. కాదు, ఆదివారము సమయం తక్కువ ఉంటుంది, శుక్రవారము కొంతైనా నేర్పించాలి. కొంత నేర్చుకోకపోతే ఏది చేయలేరు మీరు. సంఘాల్లో మొత్తుకొని ప్రార్థన ఉంటే నీ కాడ కత్తి ఉన్నట్టే. ఒకరోజు ఒకడు ప్రశ్న అడిగాడంట. ఏమని అడిగాడంటే, గాంధీ తాత దగ్గరికి కాకి ఎందుకు వాలదు అని అడిగారంట. విన్నారా? హల్లెలూయా. గాంధీ తాత మీదకి, గాంధీ తాత ఉన్నాడు కదా, కాకులు కానీ ఏవి కానీ ఎందుకు వాలవు అని అడిగారంట. ఒకడు అడిగాడంట, ఆయనకు అసలు ఎంటుకలే లేవు, ఆయన మీద ఎందుకు వాళ్తాయి అని అన్నాడంట. హల్లెలూయా. ఒకళ్ళు అన్నారంట, ఆయన ముసలాయన కదా, ఆయన దగ్గర ఏమున్నాయని వాళ్తాయి అని కొంతమంది అన్నారంట. ఇంకొకడు అన్నంట తెలివిగా, ఆయన దగ్గర ఏముందిరా చెప్పమ్మా, కర్ర ఉంది. కర్ర ఉంటే ఖచ్చితంగా ఏమైనా వాళ్తాయా? ఒక ఆయుధం ఉంది, ఈ కాదు. నిజంగా నీకు కూడా సైతానుగా నిన్ను చూస్తే నీ దగ్గర ఏముందో కనబడాలి. హల్లెలూయా. నీ దగ్గర ఏముంది? నీ దగ్గర లూస్ ఉందా? నీ దగ్గర ఆయుధం ఉందా? నీ దగ్గర మంట ఉందా? నీ దగ్గర సెగ ఉందా? అమ్మో ఈడు జోలు పోకూడదు అనుకుంటుంది సైతాన్. హల్లెలూయా. కాబట్టి ప్రార్థించండి, గంటల తరబడి ప్రార్థించండి. సంవత్సరాలు పెరిగే కొలది ప్రార్థనలో ఎదగండి. 2-3 కలిసి ఈ ప్రార్థిస్తూ సంఘంలో జరిగే కార్యక్రమాలు పాల్గొంటూ నువ్వు ఒంటరిగా దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు కొన్ని గంటల పాటు తెలియకుండా చేస్తావు. అంతేకాదు, నీకు ఒక హెల్ప్ ఉంది, సంఘం ఉంది. సంఘము బోధించట విషయంలో, సహవాసం విషయంలో, వాక్యము చెప్పుట విషయంలో, ప్రభు బల్లారాధన విషయంలో ఎడతెగక ఉండిరి అని ఉంది. సహవాసం విషయంలో అంటే అందరూ కలుసుకునే విషయంలో ఎడతెగక ఉన్నారు. వాక్యం వినే విషయంలో ఎడతెగక ఉన్నారు. రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉన్నారు. కాబట్టి మనము ఎడతెగక ప్రార్థించుదాం. ఈ కడవరి దినాల్లో, అంత్య దినాల్లో దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ ఆత్మ దేవానికి వందనాలు.
పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా, నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేయించున్నాను. సంఘము యొక్క గొప్పతనము, సంఘ ప్రార్థన యొక్క గొప్పతనము, అయా ప్రార్థన యొక్క గొప్పతనము, పాటల యొక్క గొప్పతనము నాయన తెలియపరిచి ఉండగా తండ్రి సంఘానికి నేర్పించు ప్రభువా. సంఘమంతా కలిసి ప్రార్థించడం నేర్పించు నాయన. సంఘమంతా కలిసి ఎడతెగక ప్రార్థించడం నేర్పించు. సంఘమంతా కలిసి సహవాసంలో ఎడతెగగా ఉండలాగున కృప చూపించు నాయన. వాక్యంలో బోధలో నాయన ఇదిగో తండ్రి నాయన పరిస్థితులన్నీ మీరు మార్చండి. కుటుంబాలు మార్చబడాలి తండ్రి, వంశాలు కదిలించబడాలి తండ్రి. ఈ రాకడ దినాల్లో నీ కొరకు బలమైన సైన్యముగా సిద్ధపరిచి నీ స్వరక్తం ఇచ్చిన సంఘము నీ కొరకు సిద్ధపడేలాగున కృప చూపించమని, సహాయము చేయమని యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలమ్మ. మీ ముందున్న వారికి, మీ వెనకున్న వారికి వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోవడం చాలా మంచిది. హల్లెలూయా.